ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మాఘమాస ప్రారంభం నేటి నుండి 30వ తారీఖు. మాఘమాసంలో మనం ప్రత్యేకించి కొన్ని పుణ్యతిథుల గురించి మనం ప్రస్తావన చేసినాను నేను పూర్వం వీడియోలో. వాటిని ఒక 3-4 రోజుల ముందే మీ ముందు ఉంచి మీ చేత అనుష్ఠానం చేపించే ప్రయత్నం చేస్తాను. జిజ్ఞాసుల కొరకు అందరూ చేసేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఈరోజు ముఖ్యమైనటువంటిది శ్రీ పంచమి, వసంత పంచమి. ఇలా మనకు 2వ తారీఖు ఉదయం 9:14 నుండి 3వ తారీఖు ఉదయము 6:52 వరకు ఈ శ్రీ పంచమి గడియలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా శ్రీ పంచమి అనేటటువంటిది సరస్వతీదేవికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ సరస్వతి అనగానే మనం చదువుల తల్లి, ఆమెను ఉపాసిస్తే మంచి విద్యా బుద్ధులు వస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ నాస్తిక ప్రపంచానికి ఒక అపోహ ఉంటుంది. ఏమండి, సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయట దేశస్తులు కదా, వాళ్ళు ఏ ఉపాసన చేసి విద్యావంతులైనారు అని ఒక మాట అంటుంటారు. వెర్రి మాట ఇది. నీకు ఇష్టమున్నా లేకపోయినా సరస్వతి ఉపాసన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ చేసే తీరుతారు. అది ఎలా అనేది నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఈ వీడియో పెద్దదవుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సమస్య ఏమిటంటే, ఒక 23 నిమిషాల కన్నా ఎక్కువైతే అదే ఎక్కువ. పెద్ద వీడియోస్ చూడరు, ఎందుకంటే సమయం లేదు. ఎందుకంటే అనేకం ఇంకా చూడాలి. అందుకని వాటిని మేము చర్చించలేకపోతాం. సమయపాలన చూసుకోవాల్సి వస్తుంది. కనుక ఇక్కడ సరస్వతి ఉపాసన అనేది బుద్ధి యొక్క ఆవశ్యకతగా ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో నడవాలి అంటే విశేషమైన బుద్ధి, సూక్ష్మ బుద్ధి, భౌతిక బుద్ధి ఇన్ని ఉంటాయి. బుద్ధి అనేది చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఆ బుద్ధిని నడిపేటటువంటి మహాశక్తి స్వరూపిణి. ఇవేం యుద్ధాలు చేసింది లేదు, రాక్షస సంహారం చేసింది లేదు. కేవలము సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటిది. ఈమె చేతిలో చూస్తే మీకు ఏ ఆయుధాలు కనపడవు. కేవలం వీణ, పుస్తకము, అలాగే అక్షరమాల అంటే జపమాల, ఇవి మాత్రమే ధరించి సౌమ్యంగా తెల్ల వస్త్రాలు ధరించి తెల్ల పద్మం మీద ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది. అంటే సాత్వికమైనటువంటి లక్షణాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అందుకని బ్రహ్మ వైవర్తక పురాణము 1వ ఖండము 4వ అధ్యాయంలో అమ్మోని ఒక విశేషమైన మాట అంటారు. ప్రపంచంలో అత్యంత ప్రధానమైనటువంటి శక్తుల్లో సరస్వతీదేవి యొక్క ప్రాధాన్యత అంత ఉంది అన్నారు. సరస్వతి లేదనుకోండి, శబ్దం లేదండి. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు సరస్వతి అనేటటువంటిది మనం ఏదేదో అనుకుంటుంటాం. ఇక్కడ సరస్వతి అనేటటువంటి శబ్దానికి అమరం మనకు చెప్పేటటువంటి ఉత్పత్తి అర్థం ఏం చెప్తున్నదో, సరహ ప్రసరణ సర్వత్ర అస్థీతి ఇది సరస్వతి అన్నారు. అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని సరస్వతి అంటారు. అదేమిటండి అంతటా ఎక్కడ వ్యాపించింది అని అంటే, శబ్దం అనేటటువంటిది అంతటా వ్యాపించలేదా? శబ్దాన్నే ఇక్కడ వాగ్దేవి అని అంటారు. ఈ ప్రపంచం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? శబ్దం మీద ఆధారపడి ఉంది.
శబ్దం లేకపోతే ప్రపంచం లేదు. ఒక శబ్దానికి ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థానికి ఒక రూపం ఉంటుంది. కనుక శబ్దం అనేటటువంటిది, అందుకనే చెప్పినారు జాన్ స్టూవర్ట్ మిల్లు మీకు ఇంగ్లీష్లో చెప్పి ఓ విజ్ఞానికుడు పేరు చెప్తే మీరు అబ్బా నిజమేనా అనుకుంటారు. ఇది మన దౌర్భాగ్యం. ది ఆల్ వరల్డ్ ఈజ్ డిపెండ్ బై ది వాయిస్ అన్నాడు ఆయన. శబ్దం మీదనే ప్రపంచమంతా ఆధారపడి ఉందని. శబ్దం లేకపోతే ఏమీ లేదని. నిజమే కదది. మన చిత్తవృత్తులు ఉన్నాయి, చిత్తము వృత్తి రెండు ఉన్నాయి. మీరు యోగశాస్త్రం తెలుసుకుంటే అర్థమవుతుంది. చిత్తం వేరు, వృత్తి వేరు. చిత్తం ప్రశాంతంగా ఉంటుంది, సరస్సులాగా అనుకున్నాం చిత్తం. దాంట్లో శబ్దం అనేటటువంటి వృత్తి పడిందనుకో, ఒక వృత్తి బయలుదేరుతుంది కదా. శబ్దానికి వృత్తి అన్నారు. వృత్తి అంటే ఏమిటి? ఒక అలల్ లాంటివి. అప్పుడు ఏముంది, అది సరసంతా నిండిపోతుంది. ఇప్పుడు శబ్దము కుక్క అని అన్నాను అనుకో, నేను కుక్క అని, ఆ శబ్దం మీ యొక్క మస్తిష్కంలో పడిన వెంటనే మీకు మనోగోచరం అయిపోద్ది కుక్క అనేది. నేను తెచ్చి మీకు చూపించబడలేదు. అంటే శబ్దం మీదనే ప్రపంచం ఆధారపడి ఉంది. అలాంటి శబ్దాన్ని సరస్వతి అంటారు. ఆ శబ్దము నిశ్శబ్దమైందనుకోండి, అది బ్రహ్మము. అర్థమవుతుంది. ఇప్పుడు సరస్వతి అంటే ఎవరు? ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి శబ్దదేవత, ఆమెని వాగ్దేవి అని అంటారు. ఇలాంటి వాగ్దేవిని ఆరాధించటం ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యమని. అంతేగాని విద్యార్థులే ఆరాధించాలి, చదువుకునేటటువంటి వారే ఆరాధించాలనేది తప్పు. ప్రతి ఒక్క వ్యక్తి శబ్దాన్ని, నోట్లో నుంచి శబ్దం మాట్లాడేటటువంటి ప్రతి జీవి కూడా తల్లిని ఆరాధించాలి. ఎందుకని? మంచి బుద్ధిని ప్రసాదిస్తుంది. ఏం ఆరాధించకపోతే ఏం ప్రసాదించదా అంటే ప్రసాదిస్తుంది. బుద్ధి ఎలా అంటే అలా నడుస్తుంది. అమ్మ దయ ఉందనుకోండుకో, ఎవరైతే కళ్ళెం పట్టుకొని నడుపుతున్నారో ఆమెని మనం అనుగ్రహం చేసుకున్నాం అనుకో, మహాపండితులైనటువంటి వారు ఉన్నారు. ఒకరా ఇద్దరా? పురాణాల్లో వెతికితే కొన్ని వందల మంది ఉన్నారు సరస్వతి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు. అందుకనే ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాధినీవతి దీనామవిత్రియవతు అని మనం ఋగ్వేదం చెప్తుంది. అక్కడ మనకు చెప్తుంది వేగవంతమైనటువంటిది, ప్రవాహము కలిగినటువంటిది. ప్రవాహం అంటే ఏమిటి? ఏదో నదిలా అనుకోకూడదు. మనలో ప్రవాహం చేస్తూ ఉంటుంది. ఎలా చేస్తూ ఉంటుంది అనేది నేను వివరిస్తాను. అలాంటి సరస్వతి మా యొక్క బుద్ధులను పరిపాలించేటటువంటిది. మా బుద్ధులకి అధిష్టాన దేవత ఎవరు? సరస్వతి. కనుక అలాంటి దేవి మాకు మమ్ము కాపాడండి, కాపాడు తల్లి అని మనం ఈ మంత్రాన్ని చదువుతారు. ఇది విద్యార్థుల చేత చదివించవచ్చును. విద్యార్థులుగా అందరూ కూడా ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్రివతు అని జపం చేసేందుకు బుద్ధి మనకు ఉంటుంది. మనం భగవద్గీతను మనం ప్రమాణంగా తీసుకుంటే దూరేణ కేవలం కర్మ బుద్ధియోగా ధనుంజయ బుద్ధేశరణమన్విశ్చ కృపణ ఫలహేతవ అని మనకు అక్కడ చెప్తారు. అయ్యా నువ్వు నన్ను బుద్ధి నీకు మందగించింది, నేను దూరమైపోయినాను, నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నీకు బుద్ధి అవసరం అన్నాడు. ఆ బుద్ధి అనేటటువంటిది ఆ తల్లి. ఇక్కడ వాక్కు అనేటటువంటిది చెప్పాను చూశారు. ఇది పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని వాక్కు స్వరూపం ఉంటుంది. మనకి ఇప్పుడు వినిపిస్తున్నాను, నేను చెప్తున్నాను, నోటితో పలుకునే మాటలు వీటిని పశ్యంతి అని అంటారు, అంటే వైఖరి అంటారు. ఈ వైఖరికి కారణం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిందని. అందులో పరావాక్కు అని ఉంటుంది. ఈ పరావాక్కు అనేటటువంటిది ప్రజ్ఞ, అంటే ఉచ్చరించాలనేటటువంటి ప్రజ్ఞ. ఇది మనకు ప్రాణం ద్వారా మూలాధారానికి వెళుతుంది. ఎందుకంటే అక్కడి నుంచే కదా మనకన్నీ ఉద్భవిస్తాయి. అందుకని మూలాధారంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఇక్కడ మనకు ఆ ప్రజ్ఞను ఏమంటారు? మొట్టమొదటగా ఆవిని పరా అంటారు. అంటే ఆ పరాస్థానాన్ని తెలుసుకోవాలి. ఆ పరాస్థానానికి గురించి తెలుసుకొని ప్రయాణం చేసే వాటిని ఏమంటారు? మన గ్రంథాలని పారాయణ గ్రంథాలు. పారాయణం చేస్తున్నామండి అని అంటాం కదా. పరమాత్మ అండి, పరాశక్తి అండి. ఇక్కడ పరా అనేటటువంటిది అది మూలమైనటువంటిదని. ఆ మూలమైనటువంటి దానికి తీసుకువెళుతున్నటువంటి దాన్ని ఏమంటారు? పారాయణము. పరా ప్లస్ ఆయనము.
పారాయణ. అర్థమైందే? ఇక అక్కడి నుంచి పశ్యంతిగా అంటే మూలాధారంలో నుంచి పశ్యంతిగా అంటే భావాన్ని అక్కడ పుంజుకుంటుంది. ఇది మనోరూపాన్ని గ్రహిస్తుంది. మూలాధారంలో ఉండేటటువంటి ప్రాణశక్తి స్వరూపంలో ఉన్న పరావాక్కు పశ్యంతి స్వరూపంగా మనోరూపం ధరించి మణిపూర్వం కాడికి వస్తుంది, నాభి దగ్గరికి వస్తుంది. ఇక్కడ మధ్యమ అని అంటారు. ఇక్కడ విశుద్ధ చక్రానికి వచ్చేస్తుంది. విశుద్ధ చక్రానికి వచ్చేసిన తర్వాత అక్కడి నుండి కంఠస్థానానికి వస్తుంది. అక్కడ కంఠస్థానానికి వచ్చినటువంటి దాన్ని మనం ఇక్కడ గమనిస్తాం, మధ్యమ అని వచ్చేస్తాం. ఇక్కడి నుంచి విశుద్ధం నుంచి మధ్యమ అయితే వైఖరి ఇక్కడికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి అక్షరాలను ఇప్పుడు మనం ఒకటి ఏ భాష మొట్టమొదటిగా నువ్వు బాల్యంలో ఏ భాషనైతే మాట్లాడతావో ముందు ఆ భాషలో ప్రిపేర్ అయిపోయిన తర్వాతనే ఇంగ్లీష్ పదాలు ఎత్తుక్కుంటావు, హిందీ పదాలు ఎత్తుక్కుంటావు. ముందు భావన ఉంటుంది, ఆ భావనకు తగ్గట్టు నువ్వు భాషను ఎన్నుకుంటావు కదా. ఏ భాష అయినా ప్రపంచంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి భాషలన్నీ కూడా అక్షరముల మీద ఆధారపడి ఉంటాయి. అవేమిటి? ఆ నుంచి క్ష వరకు. ఇప్పుడు ఆ అని మనం ఇలా రాసుకుంటాం. హిందీలో కూడా ఇంకొక అంటే లిపి మారుతుంటుందే కానీ శబ్దం మారుతుందే మారుతుంది. అలాంటి అక్షర స్వరూపిణి అని అంటే ఆ నుంచి క్ష వరకు. వీటిని అక్షరములు అంటారంటే క్షరము అంటే నశింపనటువంటిది. అక్షరం అంటే నశించమది, శబ్దం ఎప్పుడూ ఉండదు, నిశ్శబ్దం అయినా అక్కడి నుంచి మళ్ళీ అన్నీ పుట్టుకొని వస్తూ ఉంటాయి. అలాంటి అధిష్టాన దేవతను సరస్వతిని ఆరాధించటమే ఈ యొక్క శ్రీ పంచమి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధించే తీరాలి. కనుక అమ్మని వీణాపాణ్యై చ విద్మహే బ్రహ్మపత్నీ చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్తని సరస్వతీ గాయత్రితో అమ్మవారిని అర్చిస్తారు. ఇంకొకటి కూడా విశేషంగా ఈరోజు ఏం చేస్తారంటే ఒక వెండి చెంబు తీసుకొని కలశం వెండిదే ఉండాలి. ఆ వెండి కలశంలోకి ఆవు పాలు పోస్తారు. ఆవు పాలు పోసి అందులోకి సరస్వతిని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తరువాత పైన టెంకాయ పెట్టరు, కలశానికి పైనంతా కూడా తమలపాకులు పెడతాం, అక్కడ పుష్పాలు వేస్తాం, నాటు గులాబీలు వేసిన తర్వాత సరస్వతిని అందులోకి ఆవాహన చేసి షోడశ ఉపచారాలు చేసి సరస్వతి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణం చేసి పఠించి అర్చించి ఆ పాలు ఉంటాయి చూసావా, అమ్మవారిని ఆవాహన చేసినటువంటి పాలని దక్షిణావర్త శంఖమని అమ్ముతారు. ఈ దక్షిణావర్తి శంఖంతో దొరకలేదు, మామూలు శంఖమైనా సరే ఆ శంఖంతో ఆ పాలను తీసుకొని విద్యార్థి దశలో ఉండేటటువంటి వారికి ఆ పాలు నోట్లో వేస్తారు. సరస్వతి ఎక్కడుంటుంది? నాలుక జిహ్వాగ్రం మీద ఉంటుంది. ఈ జిహ్వాగ్రం మీద ఉండేటటువంటి ఒక నాడి ఉంటుంది. ఆ నాడి లేదే మనకు రుచి తెలీదు, వాక్కు రాదు. కనుక ఆ నాడిని, గుప్తంగా ఉండే నాడిని సరస్వతీ నాడి అని అంటారు. ఆ సరస్వతీ నాడిని ప్రేరేపణ చేస్తుంది ఈ యొక్క అభిమంత్రించినటువంటి గోక్షీరం. వాడికి మంచి విద్యా బుద్ధులు వస్తాయి. ఇది పూర్వం నేను అనేకమైనటువంటి సందర్భాల్లో సామూహికంగా పిల్లలకు ఇలాంటి చేసినటువంటి వాడిని. వారు ఈరోజు విద్యాబుద్ధులతో అందరూ సాఫ్ట్వేర్లు, అందరూ బ్రహ్మాండంగా చదువుకొని ఉన్నారు. పూర్వం నేను చేసి ఉన్నాను ఈ ప్రయోగం, సామూహికంగా చేపించి ఉన్నాను పిల్లల చేత. ఇది చాలా ఇది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇకపోతే పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేటటువంటి దానికి ఉంటారు కదండి, పెద్ద పెద్ద పరీక్షలు ఉన్నాయి, బ్యాంక్ టెస్టులని, ఐఏఎస్ టెస్టులని, ఐపీఎస్ ఉన్నాయి కదా. వాటిల్లోకి మంచి ప్రావీణ్యతను, ఇప్పుడు ప్రావీణ్యత అంటే ఏమిటి? చదివిన విషయం గుర్తుండటం. గుర్తుండదనుకో, నువ్వు ఏ ప్రశ్న వేసినా వాడు రాస్తాడు. కనుక జ్ఞాపక శక్తి, సరస్వతి అనుగ్రహం ఉంటేనే జ్ఞాపక శక్తి లభిస్తుంది, ధారణాశక్తి లభిస్తుంది, పాండిత్యం లభిస్తుంది. కనుక అందరూ పండితులు కాలేరు కదండి. కనుక అలాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యేదానికి
ఒక అద్భుతమైన గుప్త రహస్యమైన మంత్రం ఉంది మా గురువు గారు చెప్పేది. ఆ రహస్య మంత్రాన్ని కావాల్సినటువంటి వారు ఫోన్ చేస్తే 9966690246 కాల్ చేస్తే ఆ గుప్త మంత్రాన్ని విద్యార్థి దశలో పెద్ద పెద్ద పరీక్షలు రాసేటటువంటి వారికి అందిస్తాను. చక్కగా చేసేటటువంటి వారైతే మాత్రమే నాకు చేయండి. అంతేగా నాకు చూస్తాము అని పరీక్షించవద్దు. నువ్వు చేసి అమ్మవారి మీద విశ్వాసము భక్తి శ్రద్ధలు ఉన్నటువంటి వారు మాత్రమే చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశం ఉంటే ఫోన్ చేయండి. నంబర్ చెప్పినాను కదా. అలాగే మీకు ఆ మంత్రాన్ని కనీసం రోజుకి ఉదయం కానీ సాయంత్రం అయితే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి. సూర్యాస్తమైపోయిన తర్వాత 7 గంటల లోపు జపం చేసినావా మంచి జ్ఞాపక శక్తి నీకు లభిస్తుంది. అంత గొప్ప మంత్రం. ఇక విద్యకున్నటువంటి ప్రాధాన్యత మీకు తెలిసే ఉంటుంది. చూడండి, స్వగృహే పూజ్యతే మూర్ఖః అన్న. మా వాడు చాలా పిస్తా అండి, మా వాడు చాలా ఇదండి, మా వాడిది ఇంట్లోనే పొగుడుతూ ఉంటారు. అలా మూర్ఖుని ఇంట్లోనే పొగుడుతారంట. ఇక స్వగ్రామే పూజ్యతే ప్రభుః. ఇక్కడ మనకు ఒక గ్రామ పంచాయతీ ఉంది, లేదా ఒక డిస్టిక్ ఉంది, లేదా ఒక రాష్ట్రం ఉందనుకోండి. దాంట్లో ఎవరిని మనము ముఖ్యమంత్రిని అనుకున్నాం, ప్రభువుగా పూజిస్తాం. స్వదేశే పూజ్యతే రాజా. ఇప్పుడు స్వదేశం ఉంది, మన భారతదేశం ఉంది. ప్రధానమంత్రి ఎవరైనా సరే వాళ్ళని మనం పూజింపబడతారు. ఏది ఒక దేశంలోని. కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్యావంతులు వాడు ఎక్కడికి వెళ్ళినా కూడా పూజింపబడతారు. విద్యకు ఉన్నటువంటి ఆ శక్తి అలాంటిది. కనుక అట్టి మహాశక్తిని అందరికీ అవసరమే కదండి. మరి అలాంటి మహాశక్తిని కనీసము సంవత్సరంలో ఒక్క రోజు ఆరాధించలేదు. ప్రతిరోజు, ప్రతి సెకను, ప్రతి నిమిషము, ఆఖరికి కలలో కూడా మనము సంభాషిస్తూనే ఉన్నాము. అమ్మవారి యొక్క ఆ అక్షరములను గ్రహించి అనేకంగా సంభాషిస్తూ ఉన్నాం. కనీసం దానికైనా కృతజ్ఞతగా పూర్వకంగా అమ్మవారికి ఓ నమస్కారం చేసి పూజించలేవా అండి శ్రీ పంచమి రోజు? ఇది చేయటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. ఇక్కడ శబ్దారాధన. ఇది శబ్దానికి చేసేటటువంటి ఆరాధన. ఏం లేదు, మంత్రాలు తెలియవు. ఆ నుండి క్ష వరకు ఆ ఉంది కదా, దానికి 0 పెట్టండి. అం ఆం అం సరస్వత్యై నమః. ఆం సరస్వత్యై నమః. ఇం సరస్వత్యై నమః. ఈం సరస్వత్యై నమః. ఇట్లా అక్షరమాలు అంటే అక్షరములు ఉన్నాయి కదా, మనం నేర్చుకున్నాం కదా. ఆ నుంచి క్ష వరకు ప్రతిదానికి 0 పెట్టి సరస్వత్యై నమః అని వాటిని అలోమ విలోమం అంటారు. అంటే పైనుంచి కిందకి, మళ్ళీ క్ష నుంచి పైకి, ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 100 అవుతుంది. ఆ 100 అయిపోయిన తర్వాత వర్గములు ఉన్నాయి. మనకి 8 వర్గములు ఉన్నాయి. అవర్గము, కవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, యవర్గము, షవర్గము అని. ఇవి 8 వర్గములు అన్నారు. అంటే అక్షరాలన్నింటినీ 8 వర్గములుగా చేసినాడు. అప్పుడు 100 × 8 108. ఈ 108నే ప్రస్థానంగా మనకు అమ్మవారు అక్షరమాలను చేతిలో పట్టుకుంటారు. సరస్వతీదేవి జపమాలని. అంటే జపతోనే ఆమె మనకు సిద్ధిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక విశేషమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. దేవీ భాగవతం మీరు 9వ స్కంధాన్ని 4వ అధ్యాయంలో 62 నుండి 90 వరకు విశేషంగా 29 మహత్తరమైన శ్లోకాలు ఉన్నాయి. దీన్ని సరస్వతి కవచము అని అంటారు. ఈ కవచాధ్యాయనం చేతనే నిరంతరము వాల్మీకి ఆదికవి అయినాడు. సరస్వతి కవచానికి ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. మీరు ఒక్కసారి భాగవతం, దేవీ భాగవతం చదివితే అర్థమవుతుంది సరస్వతి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అని. ఆ దేవీ కవచం నిత్యం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క విద్యార్థి కానీ, ఉద్యోగం చేసేటటువంటి వాడైతేనేమి, ప్రతి ఒక్కరు రోజు ఒక్కసారి 29 శ్లోకాలను ప్రతి నిత్యం పఠించేవనుకో ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది, సమాజంలో గౌరవం ఉంటుంది, సభల్లో ప్రస్తావన చేసేటటువంటి వాడికి వాక్కు సిద్ధిస్తుంది. అంతటి గొప్పమైనటువంటిది సరస్వతి యొక్క కవచం.
చాలా అద్భుతమైనటువంటి 29 శ్లోకాలంటే ఏం గంటలేం పట్టదు. ఒక 15 నిమిషాలు నువ్వు ప్రతినిత్యము అమ్మవారిని ఈ కవచం ధరించినావనుకోండి, వాక్యే కదండి ప్రధానం మనిషికి. మానవ సంబంధాలు దేని మీద ఆధారపడి ఉండే? వాక్కు మీద. అదే చెప్తాను, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే ఎందుకు చెప్పినారు? వాక్కుకున్న శక్తి అలాంటిది. ఏదైనా ఒక విశేషం గురించి చర్చించుకున్నామంటాం అంటే మాట్లాడుకున్నాం, సమస్య తీరిపోతుందని. అక్కడ ఆ సమస్యను పరిష్కారం చేసుకునే శక్తి ఎవరికి ఉంది? వాక్కుకు ఉంది. అలాంటి వాక్కుకి ఆరాధించేటటువంటి వారికి వాక్శక్తి పెరుగుతుంది, అమ్మ అనుగ్రహం లభిస్తుంది, సభల్లో రాణించగలుగుతారు, బుద్ధి వికసిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు కాబట్టి వాల్మీకి అంతటి వాడు ఈ యొక్క సరస్వతి కవచాన్ని నిత్యం అనుష్ఠానం చేసేవాడు. ఇక యాజ్ఞవల్క్యుడు యజుర్వేదానికి, శుక్ల యజుర్వేదానికి కారణభూతులైనటువంటి వాడు. శుక్ల యజుర్వేదాన్ని పఠించినాడు సూర్యుడి నుండి గ్రహించి. అలాంటి వారు అమ్మను ఆరాధించినాడు. అది దేవీ భాగవతంలోనే 9వ స్కంధంలో 5వ అధ్యాయంలో 6 నుంచి 33వ శ్లోకం వరకు 27 శ్లోకాలతో యాజ్ఞవల్క్య భగవంతుని స్తుతి ఉంది, సరస్వతిని స్తుతించింది. ఇది ఒక్క సంవత్సరం ఎవడైనా పారాయణం చేశాడనుకో ఇక వాడికి తిరుగుండదండి. విశేషమైన బుద్ధిలో బృహస్పతి అంటారు కదా, అలాంటి శక్తి ప్రసాదింపజేసే శక్తి సరస్వతీ తల్లికి ఉంది. ఇక మాఘ శుక్ల పంచమి విద్యారంభం చేసుకున్నాడనుకోండి, వాడి జీవితము ధన్యం. ఇక విద్యార్థి అయితేనేమి, ఇక సరస్వతి అనుగ్రహం కోరేటటువంటి వాడైతేనే, నా మాటల్లో అమృతం వర్షంప చేయాలి అనేటటువంటి వారైతేనేమి, నా పలుకులు చిలక పలుకులుగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో శబ్దాన్ని ఆరాధించాలి అనేటటువంటి వాడు సరస్వతీదేవి యొక్క అష్టాక్షరి మహామంత్రం ఉంది. ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని గురు ద్వారా గ్రహించినటువంటి వారు ఇది జపం చేసుకుంటూ ఉండొచ్చు. లేదు మేము దీన్ని ఇంకా బాగా జపం చేయాలి అనేటటువంటి వాడు 4 లక్షల జపం చేశాడు, 8 అక్షరాలు 4 లక్షల జపం చేశాడంటూ అనుకో, మహాపండితుడు. ఒక్కసారి చదివిన వెంటనే జ్ఞాపక శక్తి ఉంటుంది, ఏకసంధాగ్రులవుతారు. విన్న వెంటనే, చూచిన వెంటనే జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈరోజు మనకు కరెక్ట్గా 5 మంది ఫోన్ నంబర్లు తెలియవు మనకు, ఎందుకంటే మనం అంతా కూడా ఫోన్ మీద ఆధారపడిపోయినాం. మన జ్ఞాపక శక్తిని కోల్పోయినాం మనం. పూర్వము వేద శాఖలో అనేకమైన శాఖలన్నీ కూడా గుర్తుంచుకొని ఏకధాటిగా వారు చెప్పగలిగారంటే వాళ్ళలో ఉన్న ప్రజ్ఞ ధారణ ఎట్లాంటిదంటే సరస్వతి అనుగ్రహం ఉన్నటువంటి వాడికి ధారణాశక్తి ఉంటుంది. కనుక ఇలాంటివన్నీ కూడా అనుష్ఠానం చేసేటటువంటి శుభమైనటువంటిది ఇది మాఘ పంచమి సరస్వతి యొక్క ఉపాసన చేసి అందరూ కూడా తరించాలి. కనుక సరస్వతి కవచం కావలసినటువంటి వారు, యాజ్ఞవల్క్య స్తుతి కావలసినటువంటి వారు, అష్టాక్షరి మహామంత్రం కావాల్సినటువంటి వారు నేను ముందే చెప్పినాను, నేను చెయ్యాలి అనేటటువంటి వారు. ఏదో నేను వీడియో చూసిన వాళ్ళందరూ ఫోన్ చేసి నన్ను అడుగుతారో అభ్యర్థిస్తారని మాత్రం అనుకోవద్దు. ఒక 2-3 కన్నా ఎప్పుడు అడగరు నన్ను. ఒక 2-3 అడిగేది, ఆ జిజ్ఞాసులు అడుగుతారు, అంతకుమించి ఎవరు అడగరు. అలాంటి వాళ్ళు చాలు. ఎందుకంటే ఇది దైవానుగ్రహం ఉంటే తప్ప ఇవన్నీ సాధ్యపడదు. అలాంటి వారు కావాల్సినటువంటి వారు 9966690246 కాల్ చేయండి. ఈ యొక్క చెప్పినటువంటివి మీకు కావలసినటువంటి వాటిని అందించి మీరందరూ కూడా కనీసము మాఘ అంటే 2వ తారీఖు 9:14 అని చెప్పాను కదండి, వస్తుంది మనకు పంచమిని. సాయంత్రం పూట పూర్తిగా ఉంటుంది కాబట్టి సాయంత్రం అమ్మవారి దగ్గర కనీసం దీపం వెలిగించి అక్షరమాల జపమన్నా చేయండి. లేదా ప్రణోదేవి సరస్వతి వాజీబిర్వాజినీవతి దీనామవిత్రివతునే మంత్రాన్నన్నా పఠించండి. అమ్మవారికి నైవేద్యాన్ని ప్రసాదించండి, నమస్కారం చేసుకోండి. కనీసం ఇది ధర్మం, ప్రతి ఒక్కరు ఆచరించండి. వాక్కు రుణం తీరుతుంది అమ్మవారిని. కనుక అందరూ చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.